హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓటీటీ టాక్స్. ప్రీవియస్ ఎపిసోడ్లో విశ్వ ఆసిఫ్ బాయ్ దగ్గర నుంచి డైనమైట్ తీసుకొని వెళ్ళటం చూసాం. మరి ఈ ఎపిసోడ్లో ఏమవుతుందో చూసేద్దామా? పదండి. విశ్వ కారులో కూర్చోగానే ఏంటిది అని అడుగుతుంది సునీత. ఇదొక డైనమైట్. చెప్పేది జాగ్రత్తగా విను. రేపు ఆ డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి వచ్చినప్పుడు తనతో చాలా జాగ్రత్తగా మాట్లాడు. స్మార్ట్గా మాట్లాడి వాడిని కారుకి దూరంగా తీసుకెళ్ళు. అప్పుడు నేను వాడి కారులో ఈ బాంబ్ని ఫిక్స్ చేస్తాను అని అంటాడు విశ్వ. దానికి సునీత ఐ డోంట్ థింక్ ఐ కెన్ డూ దిస్ అని అంటుంది. సునీత, ఒకవేళ మనం ఈ పనిని సరిగ్గా పూర్తి చేయగలిగితే మనలోని ఈ భయాన్ని జీవితాంతం దూరం చేయొచ్చు. నన్ను నమ్ము, నువ్వు చేయగలవు అని అంటాడు విశ్వ. ఆ తర్వాత ఆ డైనమైట్ని తన ఇంట్లో ఉన్న బెడ్రూమ్లో ఒక డ్రాలో పెట్టి ఆ డ్రాలో ఉన్న దిశ ఫొటోస్ అన్నీ తీసేసి మంటల్లో వేస్తాడు. అసలు ఎవరి సన్నీ దిశ లైఫ్లోకి ఎందుకు వచ్చాడు అని అడుగుతాడు నిషాని. సన్నీ ఒక ఏరోబిక్స్ ట్రైనర్. అక్క ఏరోబిక్స్ నేర్చుకోవటానికి వెళ్ళినప్పుడు తను పరిచయం అయ్యాడు. లవ్ చేసుకున్నారు. ఆ తర్వాత తను ఒక ఉమనైజర్ అని తెలిసింది. ఆ విషయం తెలిసి ఇంట్లో చాలా గొడవలు అయ్యాయి. అప్పుడు మా మావయ్య వేరే ఊరికి షిఫ్ట్ చేశాడు మమ్మల్ని. అప్పుడు మిమ్మల్ని కలిసింది. సన్నీతో పరిచయం ఎప్పుడు ఇక్కడి వరకు వస్తుందని నేను అనుకోలేదు బావా. నీతో లవ్లో పడ్డాక సన్నీని అక్క మర్చిపోయింది అనుకున్నాను బావా అని అంటుంది నిషా. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ సునీత వాళ్ళు ఆ క్రిమినల్ కోసం తాను చెప్పిన ప్లేస్లో వెయిట్ చేస్తూ ఉంటారు. నాకు చాలా భయంగా ఉంది విశ్వ, వాడు వస్తాడంటావా అని అంటుంది సునీత. వరి అవకు, వాడు ఖచ్చితంగా వస్తాడు. వాడిని నువ్వు కలిసాక వాడిని కార్కి చాలా దూరంగా తీసుకెళ్ళు. అలాగే వాడి ఫోకస్ మొత్తం నీ మీద ఉండేలా చూసుకో. ఈలోపు నేను వాడి కారులో బాంబ్ ఫిక్స్ చేస్తాను. అంతా బాగానే జరుగుతుంది. జస్ట్ తనతో మాట్లాడుతూనే ఉండు, వదిలేకు అని అంటాడు విశ్వ. ఈలోపు ఆ క్రిమినల్ రావటం గమనించిన మన సునీత తను వస్తున్నాడు అని అంటుంది. అప్పుడు మన విశ్వ కారులో దాక్కొని ఆ తర్వాత సునీతని కారులోంచి బయటికి దిగమంటాడు. ఆ క్రిమినల్ కారు ఆగేలోపు మన సునీత కారు నుండి దూరంగా నడుచుకుంటూ వెళ్తుంది. ఆ క్రిమినల్ సునీత దగ్గరకు వచ్చేసి నా డబ్బులు ఇచ్చేసే సునీత అని అంటాడు. అసలు ఈ ఫొటోస్ నీ దగ్గరికి ఎలా వచ్చాయి అని అడుగుతుంది సునీత. చాలా సింపుల్. విశ్వ వాళ్ళ వైఫ్ని చంపేసిన దగ్గర నుంచి తన్ని నేను ఫాలో అవుతూ వచ్చాను. అక్కడితో అయిపోయింది అనుకున్నాను. కానీ ఎప్పుడైతే మీరు సన్నీ బాడీని ఫామ్ హౌస్కి షిఫ్ట్ చేయటం చూశానో అప్పటి నుంచి అన్నీ జాగ్రత్తగా క్లిక్ చేయటం మొదలుపెట్టాను. నేను చాలా లక్కీ. నేను ఒక్క మర్డర్ కూడా చేయకుండా డబుల్ పేమెంట్ తీసుకుంటున్నాను. నిన్ను చూస్తే అస్సలు ఒక మనిషిని చంపిన దానిలాగే లేవు సునీత. నేను బిజినెస్ చేసి ఎవరినైనా నా ఫ్యామిలీలా ట్రీట్ చేస్తాను. మీ హస్బెండ్ని నువ్వు చంపేసి నా ఫ్యామిలీలో ఒక మెంబర్ అయ్యావు. చెప్పు, నీ హస్బెండ్ ఎందుకు చంపావు అని అడుగుతాడు ఆ క్రిమినల్. విశ్వ ఆ డైనమైట్ని ఫిక్స్ చేశాడు అని గమనించిన సునీత అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఇదిగో నీ డబ్బు అనేసి అక్కడి నుంచి సీరియస్గా వెళ్ళిపోతుంది. కార్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోతారు విశ్వ వాళ్ళు. ఇంకొక 15 మినిట్స్లో వాడి బాడీలో ఒక్క పీస్ కూడా మిగలదు, అంతా పూర్తయిపోయినట్లే అని అంటాడు విశ్వ. ఈలోపు కార్ సడన్గా ఆగిపోతుంది. ఏమైంది సునీత అని అడుగుతాడు విశ్వ కంగారుగా. కార్ టైర్ బ్లాస్ట్ అయిపోయింది అని అంటుంది సునీత. ఈలోపు ఆ క్రిమినల్ వాళ్ళ కారు దగ్గరికి అప్రోచ్ అవ్వటం చూసిన సునీత వాడు వచ్చేస్తున్నాడు విశ్వ, దగ్గరగా వచ్చేస్తున్నాడు అని అంటుంది. తను మన కారు దగ్గరికి రాకముందే నువ్వు కారులోంచి బయటికి దిగు సునీత, దీంట్లో ఆలోచించేంత టైం ఏం లేదు, త్వరగా దిగు అని అంటాడు విశ్వ. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం. ఇలాంటి ఎపిసోడ్స్ మీకు ఎన్నో కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.